తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం ఆమోదించడంపై పింక్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ అంశంపై వివిధ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ వర్గాల నుంచి 600కు పైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం ఆమోదించడంపై పింక్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ అంశంపై వివిధ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ వర్గాల నుంచి 600కు పైగా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తన ఫిర్యాదులో కీలక అంశాలను ప్రస్తావించింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిను స్థాపించారని గుర్తు చేసింది. తెలంగాణ ఉద్యమం మొత్తం టీఆర్ఎస్ పేరుతోనే సాగిందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఆ పార్టీ ప్రజల్లో బలమైన గుర్తింపును సంపాదించుకుందని పేర్కొంది. అక్టోబర్ 2022లో పార్టీని జాతీయ స్థాయికి విస్తరించే ఉద్దేశంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చినప్పటికీ ప్రజల మనసుల్లో ఇప్పటికీ టీఆర్ఎస్ అనే పేరుకే ప్రత్యేక స్థానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన కూడా టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామంతో ప్రచారంలోకి రావటం ఓటర్లలో గందరగోళానికి దారి తీయవచ్చని బీఆర్ఎస్ వాదిస్తోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ చిహ్నాలు, సంక్షిప్త నామాల ఆధారంగా ఓటర్లు పార్టీలను గుర్తించే పరిస్థితి ఉన్నందున తెలంగాణ రక్షణ సేన పేరు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు నష్టం కలిగించే అవకాశం ఉందని పార్టీ అభిప్రాయపడుతోంది. దీంతో ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సీరియస్ గా పరిశీలించాలని కోరింది. మరోవైపు తెలంగాణ రక్షణ సేన పేరుపై వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని కోణాల్లో పరిశీలన జరుపుతున్నట్లు సమాచారం. ఎన్నికల నిబంధనలు, పార్టీ పేర్ల నమోదుకు సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కవిత కొత్త పార్టీ పేరు కొనసాగుతోందా లేక ఎన్నికల సంఘం మార్పులు సూచిస్తోందా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్తో పాటు వందల సంఖ్యలో వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈసీ తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.